హాయ్ అండి. ఇంతకు ముందు వీడియోలో మీకు చేపలు పార్సిల్ వచ్చింది అని చెప్పి పార్ట్ 1లో చెప్పడం జరిగింది. అందులో పండుగప్ప, బొమ్మడాయిలు, కొరమీను చేపలు మేము ఆర్డర్ పెట్టడం అనేది మీకు తెలియజేశాను. ఇప్పుడు ఆ చేపల్ని శుభ్రంగా ఉప్పు, నిమ్మకాయ రసం వేసి క్లీన్ చేసేసుకుని ఇప్పుడు మ్యారినేట్ చేయడానికి సిద్ధం చేసుకున్నానండి. అయితే ఈ పండుగప్ప చేపని మనం నడు ముక్కలు సపరేట్గాను, పొట్ట ముక్కలు, తల, తోకలను సపరేట్గాను చేయడం జరిగింది. ఇదిగోండి, ఇవి పొట్ట ముక్కలు, తల, తోక ఇవి సపరేట్ చేసేసాను. అలాగే పండుగప్ప యొక్క నడుము ముక్కల్ని కూడా సపరేట్గా తీయడం జరిగింది. మీరు చూస్తున్నారు కదా, ఈ యొక్క చేప చాలా ఫ్రెష్గాను ఒక 1.5 ఇంచ్ థిక్నెస్ తోటి నా అరిచెయ్యంత సైజు ముక్కలతో రావడం జరిగింది. ఈ ముక్క ఒక్కొక్కటి 1/4 కేజీ పైన ఉందండి. వీటిని మ్యారినేట్ చేసుకోవడం ఎలాగో మీకు చూపిస్తాను. ఇక బొమ్మడాయిలు నాకు కావలసిన సైజులో ముక్కలుగా కట్ చేసి రెడీ చేశానండి. ఈ మ్యారినేట్కి కావలసిన పదార్థాలు నాదైన స్టైల్లో ఉప్పు, పసుపు, ధనియాలు, మిరియాలు, జీలకర్ర, వెల్లుల్లి కలిపిన కారపొడి, అలాగే అల్లం వెల్లుల్లి పేస్టు, ఆయిల్. చూడండి, ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్టు ఈ యొక్క పండుగప్ప చేప నడుము ముక్కలకి నేను మ్యారినేట్ చేస్తున్నాను. చూడండి, అల్లం వెల్లుల్లి పేస్టు 2 స్పూన్లు వేసుకున్నాను. అలాగే పసుపు 1 స్పూన్ వేసుకున్నాను. తర్వాత కారపొడి ఒక 4 స్పూన్లు వేసుకున్నానండి. ఎందుకంటే ఈ చేపలు మ్యారినేట్కి కానీ, చేపల కూరలకు కానీ కారం అనేది కాస్త ఎక్కువగానే పడుతుంది. ఇప్పుడు సాల్ట్ ఒక 2 స్పూన్లు వేసుకున్నానండి. ఆయిల్ ఒక చిన్న స్పూన్ సైజు గరిటెతోటి ఆయిల్ వేయడం జరిగింది. వీటిని అన్ని ముక్కలకి పట్టే విధంగా మనం మసాలా మిశ్రమం కలిపి సిద్ధం చేసుకుంటున్నామండి. ఇప్పుడు మనం అసలు ఈ చేపల్ని తినడం వల్ల మన శరీరానికి కలిగే లాభాలు ఏంటో ఒక్కసారి తెలుసుకుందామండి. ఈ చేపలు తినడం వల్ల హృదయానికి ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుందండి. అలాగే కొలెస్ట్రాల్ స్థాయిని కూడా ఈ చేపలు తినడం వల్ల తగ్గుతుంది. అలాగే రక్తపోటును కూడా నియంత్రణలో ఉంచుతుందండి. అంతేకాకుండా ఇందులో ఒమేగా 3 ఫ్యాటీ ఆమ్లాలు మెదడు ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయండి. మానసిక ఆరోగ్యంలో కూడా ఈ యొక్క చేప మనకి సహాయపడుతుందండి. ప్రోటీను ఈ చేపలో ఉండడం వల్ల మన కండరాలు బలంగా ఉండడానికి ఉపయోగపడతాయి. ఆరోగ్యం మంచిగా అంటే శరీరం యొక్క ఆరోగ్యాన్ని, కాంతిని మెరుగుపరచడానికి ఈ చేపలు ఉపయోగపడతాయి. ఇన్ని లాభాలున్న ఈ చేపలు తినాలి అని మీరు కూడా అనుకుంటే వారానికి కనీసం ఒక్కసారైనా తినడానికి ప్రయత్నించండి. చూసారు కదా, ఇది మ్యారినేట్ చేసాను ఈ పండుగప్ప చేపని. అలాగే బొమ్మడాయల్ని, అలాగే పొట్ట ముక్కల్ని, కొరమీన్ని కూడా మ్యారినేట్ ఇదే పద్ధతిలో చేసుకోవాలండి. ఇవన్నీ నేను సిద్ధం చేసుకున్నాను. ఇందులో కొన్ని చేపల్ని నేను ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను. ఇక బొమ్మడాయల్ని, ఈ పొట్ట ముక్కల్ని ఎలా కుక్ చేయాలో పార్ట్ 3లో మీకు చూపిస్తాను. చూసారు కదా, అన్ని ముక్కలు మ్యారినేట్ చేసుకున్నాను ఇదే పదార్థాలతోటి. మీలో ఎవరికైనా ఈ చేపలు కావాలంటే మీరు కామెంట్ రూపంలో మాకు తెలియజేస్తే వీళ్ళ యొక్క అడ్రస్, ఫోన్ నెంబరు మీకు ఇవ్వడం జరుగుతుంది. అంతేకాకుండా ఇవి ఎలా ఉన్నాయో మీ అభిప్రాయాన్ని అదే కామెంట్ రూపంలో నాకు తెలియజేసి నన్ను ఎంకరేజ్ చేస్తారని భావిస్తున్నాను.